ఏంటోరా వాళ్ళెవరో గాని వీళ్ళకి ఎందుకు హాని చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆ బాబు పోయిన దగ్గర నుంచి ఆ తల్లి పడే బాధ చూస్తూ ఉంటే అన్నం కూడా తినబుద్ధి కావడం లేదురా. ఆ భగవంతుడు కూడా మంచి వాళ్ళకే ఎన్ని కష్టాలు ఇస్తూ ఉంటాడు. మనం ఏం చేయగలం బాబాయ్? ఆ పిల్లాడు వాళ్ళకి దక్కాలంటే ఆ దేవుడే దిక్కు. భయ్యా బోలో. నేను ఇప్పుడే బాబు వాళ్ళ ఇంటి ముందు ఎంక్వైరీ చేశాను. నువ్వు బాబుని రెడీ చేయి, నేను ఇప్పుడే వస్తున్నాను. వాళ్ళు చాలా సాఫ్ట్, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. రాచికం భయ్యా. అయితే 20 లక్షలు కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్. నువ్వు త్వరగా బాబుని రెడీ చేయి, నేను వచ్చేస్తున్నా. తగిడతా 25 లక్షలు వచ్చేస్తున్నాయే. పైసా 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 పైసా. మీ డాన్స్ సూపర్ ఉంది. చంపేస్తావా ఏంటి? నీ కొడదామంటే చిన్న పిల్లోడు అయిపోయావు. రే నానా బుజ్జి ఆపరా, ఎందుకు ఏడుస్తున్నావురా? నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ ఖుషి అంకుల్ ఫోన్ చేస్తా, వచ్చేటప్పుడు తీసుకొస్తాడు. నాకు ఇప్పుడే కావాలి, లేకపోతే మళ్ళీ ఏడుస్తా నేను. అయ్యో బాబోయ్, వద్దురా బంగారం, నేను తీసుకొస్తాను. నువ్వు ఈ లోపల కార్టూన్స్ చూస్తూ ఉండు. కుశాల్, కుశాల్, చైన్ ఇద్దామని వస్తలేడేంటి? బయట డోర్ పెట్టుంది, లోపల టీవీ సౌండ్. ఈ పిల్లోని ఎక్కడో చూసినట్టుంది. అది పేపర్లో చూసిన బాబు. ఈ బాబుని పట్టిస్తే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. హలో హలో బీపీ, చెప్పు సత్య. ఓ బాబు ఆచూకీ చెప్తే 25 లక్షలు ఇస్తారని పేపర్లో వేశారు కదా, నిజంగానే ఇస్తారా? అబ్బా నువ్వు తీసుకురా, నేను ఇస్తాం కదా. ఎస్. హలో థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. అరే రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీ అబ్బాయిని ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాం. బాబు ఎక్కడండి? ఐస్ క్రీమ్ కావాలంటే కానిస్టేబుల్ నుంచి పంపించాను. బాబుని కిడ్నాపర్స్ ఎక్కడికో తరలిస్తూ మాకు దొరికిపోయారు. వెంటనే మీకు ఫోన్ చేశాం. రే నీ ఫేస్ చూపించరా. ఆయన మా అల్లుడు గారండి. అల్లుడా? మరి మీ మనవాడిని ఎందుకు కిడ్నాప్ చేశాడండి? అయినా కిరణ్ కిడ్నాప్ చేయడం ఏంటండి? శిరీష దగ్గర బాబు, కిరణ్ దగ్గర బాబు, పిల్లలు ఇద్దరు ట్విన్స్. ట్విన్సా? అవునండి. అరే ఆ సెల్ ఓపెన్ చేయండి రా. ఓకే సార్. సారీ కిరణ్ గారు, ఈ ట్విన్స్ ట్విస్ట్ నాకు తెలియక. సార్ సార్, ఏంట్రా ఎందుకలా అరుస్తున్నావు? ఏం జరిగింది? బాబు ఎక్కడా? బాబుని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాపా? డ్రామాలు ఆడుతున్నారా? ఏయ్, నీ కహాలీలన్నీ కట్టిపెట్టి నా కొడుకుని మర్యాదగా నా దగ్గరికి పంపించు. అల్లుడు గారు నా మాట మాట్లాడకండి, మాట్లాడి మీ గౌరవాన్ని పోగొట్టుకోకండి. కిరణ్ ఎమోషనల్ అవ్వకు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటికి? ఎప్పుడైతే ఇది నాతో అన్ని బంధాలు తెగదంపులు చేసుకుని వెళ్ళిపోయిందో అప్పుడే అన్ని బంధాలు తెగిపోయాయి. చూడండి ఇన్స్పెక్టర్, రేపు పొద్దున కల్లా నా కొడుకు నా దగ్గర ఉండకపోతే నేనేంటో మీకు చూపిస్తాను. ఏం పోలీసులయ్యా? పోయిన బిడ్డని వెతికి పెట్టమంటే ఉన్న బిడ్డనే పోగొట్టారు. సార్ పదమ్మా.
ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీకి ఎలా వీడి నుంచి చెక్ పెట్టారో త్వరగా పారిపోయి బఠనీలు అమ్ముకుని బతకడం బెటర్. ఏయ్, ఏంట్రా లగేజ్ చదువుకుంటున్నావు? గా పోరగాడు నన్ను ఐస్ క్రీమ్ కానీ బయట పంపించిండు. నేను వచ్చేసరికి జంప్ అయిపోయిండు. ఇప్పుడు ఆడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కన్ఫర్మ్, అక్కడ నా పేరు చెప్పడం కన్ఫర్మ్, వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేయడం కూడా కన్ఫర్మ్. అయ్యో బాబోయ్, వద్దు భయ్యా, నాకు ఇప్పుడే చావాలని లేదు భయ్యా, చాలా కోరికలు ఉన్నాయి భయ్యా. గీడాడు దొరికింది భయ్యా. పోలీస్ స్టేషన్ దగ్గర. అసలు గొల్లం పెట్టినట్టే ఉంది కదరా, బయటికి ఎట్లా పోయినావు? ఎవరు అంకుల్ మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడే అందిన తాజా వార్త. గత వారం కిడ్నాప్ కి గురైన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాదరావు గారి మనవడు లవ్ కుమార్ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. వివరాల్లోకి వెళితే లవ్ కుమార్ ను పట్టుకోవలసిన పోలీసుల చేతుల్లోంచి మరో పిల్లాడు కిడ్నాప్ కు గురయ్యాడు. అయితే ఈసారి ఈ కిడ్నాప్ వ్యవహారం జరిగింది స్వయంగా పోలీస్ స్టేషన్ బయటే కావడం గమనార్హం. వారిలో ఒక పిల్లాడి పేరు లవ్ కుమార్, ఇంకొక పిల్లాడి పేరు కుశాల్ కుమార్. పిల్లలిద్దరూ కవలలు కావడంతో విడిపోయిన భార్యాభర్తలిద్దరూ చెరో పిల్లాడిని పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు కిడ్నాప్ కి గురి కావడంతో కుటుంబం అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయ్యో, నాకు మొత్తం క్లారిటీ వచ్చేసిందే. మన దగ్గర ఉన్న బాబు పేరు లవకుమార్, వీడి పేరు కుశాల్ కుమార్. అయ్య బాబోయ్, అంటే మనం తెలియకుండానే 2 కిడ్నాపులు చేసాం. అవును, ఇంతకీ ఆ రెండో బాబు ఏడున్నట్టే? నేను రైమ్స్ చెప్తాను, మీరు వాటిని మళ్ళీ చెప్పాలి. బాబు, ఈ నా కొడుకులకి ఎవరికి ఇంగ్లీష్ రాదు గానీ నువ్వు నాకు ఇంగ్లీష్ లో చెప్పు, నేను ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చమకాయించే చమకాయించే బుడ్డ చుక్క. చెప్పుండ్రు చమకాయించే బుడ్డ చుక్క. అదే హౌ ఐ వండర్ వాట్ యు వాంట్, గిట్లెట్లుందని సోంచాయిస్తున్నా. అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, ఈ లోకం నెత్తి కన్నా ఎత్తునున్నావు. లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. ఆస్మాన్ వజ్రం లెక్క మెరుస్తున్నావు. అన్నా నీ ట్రాన్స్లేషన్ ధూమ్ గుందన్నా. అన్నా నీకు బ్యాటింగ్ వచ్చా అని? రే, గల్లీ క్రికెట్ టీం కెప్టెన్ రా నేను. నేను అంటుందో బ్యాటింగ్ కాదన్నా. అరే, క్రికెట్ లో కూడా రకాలు ఉంటాయేంద్రా? అది కాదన్నా, అది అరే, ఇప్పటి వరకు ఒరిజినల్ మగాడారా బాబా? మరి ఇంకేందన్నా, బోని గారి చెయ్యి. ఒప్పుకుంటుందంటావా? అన్నా ఇట్లాంటి విషయాలు ఆలోచిస్తే కాదన్నా దూకుడుగా దూసుకెళ్ళాలి. అన్నా నేను బాబుని తీసుకొని బయట ఉంటా, నువ్వు కార్యంగా తీసుకొచ్చాయి అంతే. ఫస్ట్ టైమా? అవును. ముదిరిపోయిన ముంజకాయలా ఉన్నావు. రేట్లు ఎక్కువ లేట్ చేసావా ఇంతవరకు? నీసంటి అమ్మాయి దొరక్క అవకాశం రాక ఎప్పటివరకు ఎవరిని చూడలేదు. మరి ఇలా కట్టేస్తే కష్టంగా ఉంటది, విప్పేస్తే మస్తుగా ఉంటది. కవియా, కోఆపరేట్ చేస్తా. ఎంత అందంగా ఉన్నాయో బాబు. తెస్తా. అన్నేంద్రా భయ్ అట్లా అరుస్తుండో? ఫస్ట్ టైం కదా. అన్నం పెద్ద మనిషి అయ్యిండ్రా. చేదినా అమ్మా, అనుకున్నదొకటి ఖుషి. అయినదొకటి. ఖుషి, ఖుషీ నహి, మే హూ లవా. నిన్ను ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే నీకి మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఇరుక్కున్నామో తెలుసా? ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. మేము మాత్రం అనుకున్నాం. విధి వక్రించింది, కుడి ఎడమైంది, సిరిగి సమోసా అయింది. అంకుల్ అంకుల్ 2 2s are how much? How much? పాపము, ఇక్కడికి ఎలా వచ్చాడు? గంట చదువు నాకుండుంటే గిట్లా ఎందుకు తప్పించుకునేవాడ్రా? నీకేం తెలియదు పో. కదా
ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసా. అట్లా చూస్తుంది.